భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో టీఆర్ఎస్ నాయకుల హంగామా. శ్రీరాముడి గురించి మాట్లాడే ధైర్యం చేయొద్దు పవన్ కళ్యాణ్. కుప్పంలో క్రీడాభివృద్ధికి కృషి చేయాలనే సంకల్పంతో క్రీడాకారులు. దసరా ఉత్సవాలు సంతోషంగా జరుపుకునేలా ప్రతి ఒక్కరూ సహకరించాలి. కాపర్ వైర్ చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాను అరెస్ట్ చేసిన సుల్తానాబాద్ పోలీసులు. బెజవాడ కనకదుర్గమ్మకు 4 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు అందజేత. ఇక వివరాల్లోకి వెళ్తే, మాజీ మంత్రి కేటీఆర్పై అసత్య ఆరోపణలు చేసిన రాష్ట్ర దేవాదాయ పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి కొండ సురేఖ క్షమాపణ చెప్పాలని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని తెలంగాణ జంక్షన్లో రాష్ట్ర మంత్రి కొండ సురేఖ మాజీ మంత్రి కేటీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ధర్నా చేపట్టారు. మంత్రి హోదాలో ఉండి నిరాధారమైన ఆరోపణలు చేయడం సరైనది కాదని, ఇప్పటికే నీవు చేసిన అసత్య ఆరోపణలకు యావత్ సినీ ప్రపంచం ఏకతాటిపై విమర్శించడం జరిగిందని, దానికి మీరు వేసినట్టుగా క్షమాపణ చెప్పారని, అదేవిధంగా మాజీ మంత్రి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో ఎంతో పేరును వ్యక్తిపై అసత్య ఆరోపణలు చేయడం పట్ల వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, ఇప్పటికే తూర్పు ప్రజలు తమరి పరిపాలనను అసహించుకుంటున్నారని, తాము 1 సంవత్సరం పాటు ఓపిక ఉండి ప్రభుత్వ అభివృద్ధి చూద్దామనుకుంటే మీరు అభివృద్ధి చేయకుండా ఇలా కేసీఆర్ కుటుంబంపై అసత్య ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నానని నరేందర్ తెలిపారు. తగ్గకని చెప్పు, కానీ చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయమని అడుగుతున్నాము. చేసిన వ్యాఖ్యలను నిరూపణ చేయండి. నిరూపణ చేసి మీరు అప్పుడు గెలిచినాము, మేము సక్సెస్ అయినాము, మేము అన్నదానికి క్రెడిబిలిటీ ఉన్నదని మీరు నిరూపించుకోండి. ఆ క్రెడిబిలిటీ లేకుండా కనుక ఆమె నిరూపించకుండా మాత్రం ఆమె రాజకీయాలకు వెళ్ళి తప్పుకుంటుందని కూడా ఈ సందర్భంగా అడుగుతున్నాము. ఇవాళ ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏ పద్ధతిన మాట్లాడుతున్నారు? ఇంట్లో ఉన్నటువంటి సమంతాన్ని తెచ్చి రోడ్డు మీద పెట్టింది. నువ్వు క్షమాపణ అనగానే అయిపోతుందా? నాగార్జున కుటుంబాన్ని రోడ్డు మీద పెట్టింది. ఫిలిం ఇండస్ట్రీ అందరూ కూడా ఇవాళ ఎన్ని మాటలు అంటున్నారో ఇవాళ ట్విట్టర్ వేదికగా చూస్తున్నాం. అదేవిధంగా ఇవాళ వరంగల్ తూర్పు నియోజకవర్గ ప్రజలందరూ కూడా మీ భాష, మీ విధానము, మీ తీరుతెన్నులు అన్నింటి మీద ముగ్గు మీద వేలేసుకుంటున్నారు. నీకు నిజంగా కూడా నీకు మా పార్టీ నుంచే మా యొక్క మాజీ మంత్రి గారు ఆమె చింతిస్తున్నా అని కూడా వారు చెప్పడం జరిగింది. అచ్యుతరావు గారు, అది బై మిస్టేక్ జరిగింది. ఎవడో ఆకతాయి చేసినటువంటి పనికి మేము కూడా బాధపడుతున్నామని ఒక మహిళగా గౌరవించిన, ఒక బీసీగా గౌరవించిన. నిన్న కూడా నేను నా యొక్క ఒక ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పడం జరిగింది. అయినా కానీ నీ ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడితే చూసుకుంటా ఊరుకుంటాం అనుకుంటున్నారా? నీ ఇష్టం అనుకుంటున్నావా? ఆయన ఒక ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి నాయకుడు. ఆయనే కేసీఆర్ గారి యొక్క కుటుంబం పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి కల్పన కల్పించినటువంటి కుటుంబం. మీ కుటుంబం ఆయన కుటుంబాలను నిలబెడితే మీరు కుటుంబాలను కాలరాసినటువంటి చరిత్ర మీది. ఈరోజు మేము ఒకటే నిన్ను అడుగుతున్నాం, మీరు అన్నటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను వాపసు తీసుకుంటారా, లేకుంటే మీరు నిరూపిస్తారా? దాని మీద మీరు 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 సరైనటువంటి నిర్ణయం చెప్పండి. తగ్గేదే లేదు, దేనికి తగ్గేలేదో కూడా చెప్పు. దానికి కూడా మేము నిలబడి ఉన్నాం. మేమేమి ఇక్కడ ఊరికే కూర్చోలేదు. మేము 1 సంవత్సరం పరిపాలన జరగాలి, జరిగిన తర్వాత వాళ్ళ మంచి చెడు చూడాలి, వారికి మద్దతుగా ఉండి వారి పరిపాలన తీరుతెన్నులు ఏ విధంగా ఉంటాయని కూడా ఓపికతో కూర్చున్నాం. కానీ మీరు ఆగేటట్టు లేరు. మీరు ఏడాది కాదు 8 నెలలనే తెలుపుకోవాలి ఇల్లు. ఇవాళ మీరు మహిళలు అంటున్నారు. వేరే మహిళలకు ఇచ్చినటువంటి 2500 ఏది? మహిళలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఏది? మహిళలకు ఇచ్చినటువంటి వృద్ధులకు ఇచ్చినటువంటి 2000, 4000 ఏవి? ఎక్కడ పోయినాయి? మరి బతుకమ్మ చీరలు ఎక్కడ పోయినాయి? ఇవాళ ఎందుకు ఇలా చేస్తున్నారు? ఏ విధంగా ప్రజలను అన్యాయం చేస్తున్నారు? ఇవాళ మీరు ఆల్రెడీ ఒక డ్రామా కంపెనీ నడుపుతున్నారు. ఐటీ అనే డ్రామా కంపెనీ తోటి మీరు అన్ని కూడా ఇల్లు కూల్చివేస్తున్నారు. దాన్ని సుందరీకరణ అంటున్నారు.
నిరుపేదను ఎప్పుడైతే దక్కించుకుంటామో ఆ ప్రజా రాజ్యమే నిలబడుతుంది తప్ప ఈ రాజ్యం నిలబడదు. మీరు ఎవరి మన్నడ పొందాలని ఇవాళ గొప్పలు చెప్పుకోవాలని చెప్పి నువ్వు మాటలు మాట్లాడుతున్నావో ఇవాళ గుర్తు పెట్టుకో. ప్రతి మాట మా పింక్ బుక్ లో కౌంట్ అవుతుంది. మాట మా పింక్ బుక్ లో కౌంట్ అవుతుంది. ఇక్కడ ఈ ప్రాంతంలో రౌడీజం చేసే ప్రతి ఒక్కరు కూడా పింక్ బుక్ లో కౌంట్ అవుతాడు. ఖచ్చితంగా కేసీఆర్ గారి పరిపాలన ఎంతో కాలం లేదు. రాబో రోజులలో వారి పరిపాలన ఘనంగా సాగిస్తాం. పింక్ బుక్ ను కూడా అమలు చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. మీరు అన్న మాటలు వాపస్ తీసుకొని క్షమాపణ చెప్తారా, లేకుంటే మేము ఇచ్చిన సవాల్ మీద నిలబడతారని కూడా ఈ సందర్భంగా చెప్పడం. గాంధీ జయంతి రోజు ఒక మహిళా మీద గాంధీ జయంతి వారికి గాంధీ జయంతి అనే బతుకమ్మనో ఏమీ ఉన్నాయండి. ఆమె పాపము కుమిలిపోతుంది. నిన్న ట్విట్టర్లో చూసిన ఆమె వేడుకుంటున్నది, నన్ను ఎందుకండి లాగిల్లని చెప్పి. మరి అటువంటి మహిళకు నువ్వు మాటలు వాపస్ తీసుకుంటానా అంటే ఇది సరైన పద్ధతేనా? మీరు కూడా ఒక మహిళగా ఆలోచించండి. మీరు నోరు ఎట్లా పడితే అట్లా బారేసుకోకండి. మీరు పద్ధతిగా మాట్లాడండి. మేము కూడా మీరు గెలిచిన సందర్భంగా ఒకటే మాట చెప్పినాం, ప్రజల కోసం ఎప్పుడైతే మీరు పనిచేస్తారో మేము సహకరిస్తామో, ప్రజల పట్ల మీరు తిరుగుబాటు చేసే విధంగా ప్రవర్తిస్తారో ఖచ్చితంగా మా గొంతులో ఆకాశం అంతా ఎత్తుకెగిరి మాట్లాడతాయని కూడా మాకేం కొత్త కాదు. మేము ఉద్యమకారులం, ఎన్నో కేసులలో ఉన్నాం, ఎన్నో దెబ్బలు తిన్నాం, అన్నిటికీ తట్టుకొని నిలబడ్డాం. అయినా కానీ ఇవాళ మీకు ఏం చెప్తున్నామంటే ప్రజలు అన్యాయంగా పోతున్నారు. నీకు చేతనైతే ఎంహెచ్ నగర్ నోటీసులు వచ్చినాయి, నీకు చేతనైతే కేఎల్ మహేంద్ర కాలనీకి నోటీసులు వచ్చినాయి. సినీ పెద్దలారా, మీకు దండం పెడతాం, ఇంకా వదిలేయండి, ఇక ఆపేయండి. సినీ ఇండస్ట్రీకి తెలంగాణ కాంగ్రెస్ ప్రెసిడెంట్ విజ్ఞప్తి. మంత్రి కొండ సురేఖ క్షమాపణలు చెప్పారు. ఈ అంశాన్ని ఇక ముగింపు పలకండి. పిసిసి అధ్యక్షుడిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నిన్న మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఒక సినీ ప్రముఖుల విషయంలో ప్రస్తావించడం, వారి మనసు గాయపడడం, ఇదంతా జరిగిన పినమట పార్టీ ఆదేశాల మేరకు మంత్రి గారు బేషరతుగా వారు వాడిన మాటల్ని వెనక్కి తీసుకోవడం జరిగిపోయింది. నేను కేటీఆర్ గారు ఒక మహిళ అని చూడకుండా ఒక మహిళా మంత్రి మీద ఒక సోదరుడు సోదరిమణికి వేసే విధంగా పూలారం నూలుకోకు దండ వేస్తే విపరీతంగా చెడు మార్గంలో ట్రోల్ చేయడం, ఎప్పుడో మాటని ఆడియో రిలీజ్ చేయడం, ఆ సందర్భంలో క్రోధోక్తులైనటువంటి మంత్రి గారు కొన్ని కామెంట్స్ చేయడం, అంతకుముందు మంత్రి గారి మీద కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మీరందరూ గమనించి ఉంటారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా, ఎవరు నొచ్చుకున్నా ఇది తెలంగాణ సమాజానికి మంచిది కాదనే ఉద్దేశంతో మంత్రి గారు బేషరతుగా ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నటువంటి సందర్భం. ఆవిడ ట్వీట్లో పెట్టినారు, మీరు కష్టపడి పైకొచ్చిన తీరు నాకు ఆదర్శప్రాయము, అలాంటి మిమ్మల్ని నేను అభిమానిస్తా ఉన్నాను, నా మాటల్ని బేషరతుగా నేను వెనక్కి తీసుకుంటున్నాననే మాట చెప్పడం జరిగింది. ఇరువైపులో కూడా మహిళలే ఉన్నారు. మొదటగా మంత్రి గారి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు, పెట్టిన ట్రోల్స్, వివిధ సోషల్ మీడియాలో వచ్చినటువంటి అభ్యంతరకరమైనటువంటి ట్వీట్స్ మీరందరూ కూడా గమనించే ఉండి ఉంటారు. సో ఇవన్నీ జరిగిన పిరమట మంత్రి గారు ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకున్నారు. కాబట్టి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశానికి ఇక్కడ ముగింపు పలుకుదాము. ఇంకా దీన్ని దూరం తీసుకెళ్తే ఇరువైపున మహిళలు కూడా నొచ్చుకొని బాధపడే అవకాశం ఉంది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ అంశాన్ని ఇక్కడితో ముగింపు పలుకుదాము. భవిష్యత్తులో మా మంత్రులు గాని, కాంగ్రెస్ నాయకులు గాని, వివిధ పార్టీల ప్రతిపక్ష నాయకులు గాని ఎవరి మీద ఎవరు కూడా ఇలాంటి అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయకూడదని విన్నవిస్తా ఉన్నాను.
వరంగల్ నర్సంపేట పట్టణం వల్లభాయ్ నగర్లో దేవి శరన్నవరాత్రి వేడుకలు ఏర్పాట్లు అద్భుతంగా ఆకట్టుకున్నాయి. సుమారు 30 లక్షలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే పెద్ద భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారు. దేవాలయ ఆకృతిలో చేసిన స్టేజిని చూసేందుకు ప్రజలు తరలి వస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చౌటపల్లి సొసైటీ పరిధిలో 60 లక్షలతో నిర్మించిన గోదాంలను 1,40,00,000 రూపాయలతో నిర్మించిన సొసైటీ భవన కార్యాలయాలను మరియు దాదాపు 13 కోట్ల రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు దనసరి అనసూయ సీతక్క మరియు వర్ధనపేట ఎమ్మెల్యే విశ్రాంత IPS అధికారి శ్రీ KR నాగరాజు గారు హాజరయ్యారు. వేలయేళ్ళ చరితను తన పేరులలో దాసెను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో రానున్న దసరమ్మ బతుకమ్మ కోట మైసమ్మ దసరా ఉత్సవాలను ప్రతి ఒక్కరూ ఎటువంటి ఘర్షణలు లేకుండా సంతోషంగా జరుపుకోవాలని ఇల్లందు DSP చంద్రబాబును తెలిపారు. ఉత్సవాల సమయంలో దొంగల సంచారం ఉంటుందని జాగ్రత్తగా ఉండాలని సెలవులు ఇచ్చినందున పిల్లలు ఈత కోసం వాగుల్లో వెళ్లే అవకాశం ఉందని తల్లిదండ్రులు గమనించాలని DSP తెలిపారు. సెలవుల్లో ఊర్లకు వెళ్లేవారు సమాచారం ఇస్తే ఆయా ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు CI బత్తుల సత్యనారాయణ పాల్గొన్నారు. పాల్గొనే కొంతమంది భక్తులకు మా SP గారి ద్వారా ఆదేశాలతోటి ముఖ్యంగా చేస్తున్నాం. ఎందుకంటే మనకు అంతకుముందు గణేష్ నవరాత్రులు కూడా సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి మా SP గారు చెప్పడం వల్ల మేము కూడా దీన్ని ఒక ప్రణాళికగా తీసుకొని ప్రతి ఒక్కటి పకడ్బందీగా దేనికి దానికి సిస్టమేటిక్గా పోయినసారి కూడా ప్రతిసారి మేము అక్కడ జియో ట్యాగ్ చేసేసి ప్రతి అడవి దగ్గర కానిస్టేబుల్ పెట్టడం, లేకపోతే ప్రతి రొటీన్గా చెక్ చేయడం ఇవన్నీ జరిగినాయి. అయినా కూడా అందరూ బాగా సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. అట్లాగే ఈ నవరాత్రుల్లో కూడా అందరూ బాగా పంచుకొని, ఎందుకంటే మనకు తెలంగాణకు ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పండగ. ఎందుకంటే సంక్రాంతి ఆంధ్ర వాళ్ళకి ఎట్లనో తెలంగాణ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ అయిన పండగ కాబట్టి దీంట్లో కోపతాపాలు దీనికి దానికి గురి అయ్యి ఎవరైనా వీళ్ళని వాళ్ళని కొట్టుకోవడం ఇలాంటివి జరుగుతుంటాయి. అలాంటివి చేయకుండా నా డివిజన్లో సక్సెస్ఫుల్గా చేసుకోవాలని చెప్పేసి నా ఉద్దేశం. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజు నుంచి పిల్లలందరికీ సెలవులు ఉండడం వల్ల పిల్లలందరికీ నేను ఒకటే చెప్తున్నా, టీనేజ్ పిల్లలు ఒక సిక్స్త్ నుంచి 10th దాకా చదువుతున్న పిల్లలందరూ స్థానానికి పోదామని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచి వస్తారు పాపం, వాళ్ళ కాన్వెంట్లో ఇక్కడెక్కడ చదువుకొని స్థానాలకు పోదామని చెప్పేసి వాగులు ఎమ్మటి, చిన్న చిన్న గుంటలు ఎమ్మటి, చెరువులు ఎమ్మటి పోయి కూడా చాలామంది ఇదైతుంటారు. పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా చూసుకోండి. అట్లాగే కొంతమంది మనోళ్ళు తాళాలు వేసేసి ఇంటికి తాళాలు వేసేసి వాళ్ళ పేరెంట్స్కు లేకపోతే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అలాంటివి కూడా కొద్దిగా మా నోట్స్లో పెట్టండి. ఆ ఏరియాలో మేము మొబైల్ బాటిల్ తిప్పడం కానీ, లేకపోతే పెట్రోలింగ్ బాడీ కొద్దిగా ఎక్కువ చేయడం కానీ, లేకపోతే కొంతమంది సీసీ కెమెరాలు ఉన్నాయి ప్రతి ఇంట్లో, సీసీ కెమెరాలు పెట్టుకున్నా కూడా చాలా యూజ్ ఉంటుంది. కాబట్టి అందరికీ అలాంటి చిన్న దానికి మాకు సహకరించండి. మేము కూడా మాకు కనీసం ఇంటిమేషన్ ఇస్తే ఏరియాలో మేము కొద్దిగా గస్తీ ఎక్కువ పెంచుతాం. ఇదొకటి. అట్లాగే కొంతమంది దసరా రోజు కొంత ఆనవాయితీ ఉంటుంది. ఏది జమ్మిబండ దగ్గర
దీని దగ్గర దాని దగ్గర అని చెప్పేసి. అయితే మన దగ్గర కూడా జేకే గ్రౌండ్లో దాదాపు 20 నుంచి 30 వేల మంది పబ్లిక్ వచ్చే పరిస్థితి ఉన్నది. ఎందుకంటే మనకు ఈ కొత్తగూడెం జిల్లాలోనే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లేస్ అంట మనది. నేను చూడలే ఇప్పుడు దాకా. కాబట్టి ఏది రావణాసుడి బొమ్మని కాల్చేటప్పుడు మాత్రం జనాలు బాగా వస్తారు. దానికి కూడా బందోబస్తుకి ఏర్పాటు చేసుకున్నాం. వాళ్ళు కూడా మాకు అందరు సహకరించి సిస్టమేటిక్గా పోయి సిస్టమేటిక్ దేవుడిని దండం పెట్టుకుని కొట్టుకోవాలి. దీని తర్వాత మనకు పక్కనే ఉసరకాయలపల్లిలో ఒక పెద్ద జాతర జరుగుతుంది. ఆ రాత్రి మొత్తం జాతర జరుగుతుంది. ఎక్కువ శాతం మంది మనవాళ్ళే అటుపోతుంటారు. కాబట్టి అలాంటప్పుడు చిన్న చిన్న చేతివాటం చేసే దొంగలు వస్తుంటారు. జాతరలలో సెల్ ఫోన్ ఎత్తపోవడం కానీ, జేబులో పైసలు తీయడం కానీ, ఎవరైనా నగలు తీసుకొని వస్తుంటే ఆడవాళ్ళని నగలు గుంజుకొని పోవడానికి కానీ, ఇక ఏది జనం ఎక్కువ ఉంటే వాళ్ళు అక్కడ దొంగలు ఆటోమేటిక్గా చేరుతారు. అలాంటివి కూడా జరుగుతుంటాయి. అలాంటివి కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎలాంటివి ఉండాలి, ఎక్కడ బయటికి పోయినప్పుడు మాత్రం ఏమైనా బంగారం గింగారు ఉంటే కొమ్ముని పైన కప్పుకొని పోయేటట్టు కొద్దిగా చూసుకోవాలి. ఎందుకంటే బతుకమ్మ రోజు కూడా అందరూ లేడీస్ మంచి మంచి చీరలు కట్టుకొని మంచి మంచి నగలు వేసుకొని అందరూ పాపం వాళ్ళ దీనికి వస్తారు. ఏది అందరూ కాంపిటీషన్లో నాది బాగుంది నాకు అనే టైప్లో కాంపిటీషన్లో వస్తుంటారు. కానీ అదే టైంలో దొంగలకు కూడా మంచి ఛాన్స్, అరే వీళ్ళు బంగారం ఒరిజినలా డూప్లికేటా అనేది కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు 1-2 సార్లు నగల మీద దృష్టి పెడితే ఓహో ఇది ఒరిజినల్ అని ఆటోమేటిక్గా కేటీగాళ్ళు కొద్దిగా కవర్ చేస్తుంటారు. కొద్దిగా అది కూడా జాగ్రత్తగా, దాంట్లో ఆడ దొంగలు కూడా ఉంటారు. అది కూడా మనం చాలా సింపుల్గా తీసుకోవద్దు. ఆడవాళ్ళు కూడా చాలామంది దొంగతనం కేసులో ఉంటారు. అలాంటి దొంగతనాలు కూడా జరుగుతుంటాయి. కొద్దిగా హుషారుగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. మీ ఆభరణాలు కానీ, మీ ఇల్లు కానీ, మీ పిల్లలు మెయిన్గా ఇవన్నీ సంపాదించుకోండి. పిల్లలను జాగ్రత్తగా మీరు కంట్రోల్లో పెట్టుకోండి. ఎటుపోయినా కూడా మీ ఆధ్వర్యంలో మీకు చెప్పకుండా పోవద్దు. పిల్లల్ని ఫ్రెండ్స్తో పోతుంటారు ఎక్కువ శాతం. ఎందుకంటే ఈ మధ్యలో బాగా భారీ వర్షాలు పడేసి ఎక్కడ చూసినా బీభత్సంగా నీళ్లు ఉన్నాయి. ఏ గుట్టలైనా ఏముంది, పిల్లలకు నీళ్లు కనబడగానే స్నానం చేద్దాం ఇచ్చేద్దాం అని చెప్పేసి బట్టి తీసేసి వెళ్తారు. వాళ్ళు మారిపోయిన తర్వాత లోతు ఎంతో ఉందో తెలియదు. ఆ లోతులో ఒక్కొక్కసారి ఒకరిని రక్షించబోయి ఇంకొకటి కూడా బలి అవుతుంటారు. అలాంటివి చేయకుండా కొంచెం జాగ్రత్తగా కొంచెం గమనించండి. మీరందరూ సహకరించండి. మా ఇల్లందరి సబ్ డివిజన్ తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు. విజయదశమి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని లోయర్ మానేర్ డ్యాంలో ఫిషరీస్ కాన్ఫరెన్స్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ అధ్యక్షతన 100% సబ్సిడీతో చేప పిల్లల విడుదల కార్యక్రమంకు ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. లోయర్ మానేర్ డ్యాంలో గంగమ్మ తల్లికి పూజలు చేసి చేప పిల్లలు విడుదల చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్ రావు, ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక అల్లా, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, మత్స్య కార్మిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్, కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నేత వెలిచాల రాజేందర్ రావు, కరీంనగర్ నియోజకవర్గ ఇన్ఛార్జి పురుముల శ్రీనివాస్, హుజరాబాద్ ఇన్ఛార్జి వడతల ప్రణవ్, కార్పొరేటర్లు, పట్టణ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. హలో చైర్మన్ గారు, అన్న ముందటికి రాండి మంత్రి గారు. అన్న ముందటికి రాండి. హలో చైర్మన్ గారు, అంటే తిరుపతి
కాజీపేట 48వ వార్డులోని రామాలయం వీధిలో ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ సర్వేను ప్రారంభించి మాట్లాడుతూ వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలోని 48వ వార్డు 10వ వార్డులను పైలట్ ప్రాజెక్టుగా గుర్తించి ఇక్కడ నుంచే సర్వే ప్రారంభించినట్లు తెలిపారు. ఈ డిజిటల్ కార్డుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని, వీటి ద్వారా ప్రభుత్వానికి చాలా సమాచారం అందుబాటులో ఉంటుందని అన్నారు. ప్రజలకు ఏదైనా పథకం ఇవ్వాలన్నప్పుడు వీటి ఆధారంగానే అందించడం జరుగుతుందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డుల జారీకి చాలా శ్రద్ధ తీసుకుంటూ త్వరగా కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ ఆర్డీఓ వెంకటేష్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రవీందర్, కాజీపేట తహసీల్దార్ బావుసింగ్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. కాదా అనేది కూడా ఇప్పుడు చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఒక కాన్స్టిట్యున్సీలో ఇది 2 డివిజన్, మనం ఇప్పుడు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో 10th డివిజన్ అండ్ 4th పైలట్ సర్వే ఉంటాయి. సో 5 డేస్లో మనం అన్ని హౌస్ హోల్డ్ కవర్ చేసి వాళ్ళ సైడ్ నుంచి అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్ట్ తీసుకొని ఏమైనా కరెక్షన్ ఉంటే అవి కూడా అంటే మేము రికార్డ్ చేస్తాము. సో మీ సైడ్ నుంచి అన్ని ఇది సహకార్యం కావాలి అది కోరుకుంటున్నాము. సో ఈ పైలట్ అనేది మనము ఈ వార్డ్లో ఈరోజు స్టార్ట్ చేసుకుంటాము. ఆల్రెడీ మనకి స్టేట్ నుంచి వేరియస్ డేటాబేసెస్లో ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి ఈ వార్డ్లో ఉన్న డేటా ఏరియా డివైడ్ చేసుకొని ఈ 2 గల్లీలు ఒకళ్ళు, ఇంకొక 2 గల్లీలు ఇంకొకరు అని చెప్పి మనం సార్ట్ చేసుకొని ఆ టీం అక్కడికి వచ్చి యాక్చువల్గా ఉన్న డేటాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా అంటే మన ఫోన్ నెంబర్ కానీ ఆర్ ఎగ్జిస్టింగ్ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఇట్లాంటి డీటెయిల్స్ ఏమైనా తప్పు ఉంటే అవి కరెక్షన్ చేసుకుంటాం. అదే కాకుండా ఆర్డీఓ గారు చెప్పినట్టు ఎవరైనా డెత్ అయిపోయినా కానీ వాళ్ళ పేరు డిలీషన్ కోసం, కొత్తగా పుట్టిన వాళ్ళ పేరు అడిషన్ కోసం, ఆర్ వేరే వాళ్ళ ఫ్యామిలీ స్ప్లిట్ అయింది అంటే కొత్త ఫ్యామిలీ క్రియేట్ చేయడానికి ఇట్లాంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీ నుంచి తీసుకుంటాం. అదేవిధంగా ఎవరైనా కొత్తగా ఇక్కడ వచ్చి ఉంటున్నారు లాస్ట్ ఫ్యూ మంత్స్ నుంచి కానీ రీసెంట్గా ఇక్కడ అద్దెకి వచ్చి ఇక్కడే ఇప్పుడు ఉంటున్నారు అనుకుంటే వాళ్ళది కొత్త న్యూ ఫ్యామిలీ కింద కూడా మనము డీటెయిల్స్ ఎంటర్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో ఒకటి స్పెషల్ ఫ్యాక్ట్ ఏమి అంటే మనకి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అనేది సీనియర్ మోస్ట్ ఉమెన్ అంటే మహిళ, ఇంట్లో సీనియర్ మోస్ట్ మహిళ ఎవరైతే ఉన్నారో వాళ్ళు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీగా గుర్తించబడతారు. ఇది మ్యాక్సిమం 6 రోజుల్లో ఈ మొత్తం వార్డు కంప్లీట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి లోకల్లో ఉన్న అందరూ కూడా సాయం చేయాలి. అండ్ ఎవరైతే డోర్ లాక్ కేసెస్ ఉన్నారు లేదంటే ఆఫీస్కి వెళ్తున్నారు సో కొంచెం ముందుగానే అవైలబుల్ టైమింగ్స్ మీరు టీమ్కి ఇన్ఫార్మ్ చేస్తే అదే టైంకి వచ్చి వాళ్ళు తీసుకోవడానికి ఉంటుంది. మరి ఈ కార్డు వలన ఎన్ని ఉపయోగాలు ఉంటాయి అనేది రాబోయే రోజులలో దాని విలువ తెలుస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఉన్నది ఇప్పటివరకు కరెక్ట్గా క్లుప్తంగా వివరించి చెప్పారు. నేను మళ్ళీ చెప్పాలంటే కూడా చెప్తాను. దానివల్ల ఎవరైతే చనిపోయిన వారి ఓట్లు ఉంటున్నాయి లేకపోతే చనిపోయిన వాళ్ళ మీద రేషన్ వస్తున్నది ఎన్నో తీర్లు ఉన్నాయి. కాబట్టి వీటి ద్వారా రేపు రాబోయే రోజులలో చాలా కీ రోల్ వీటి ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్కి ఉంటుంది. మీకు ఏవి ఇవ్వాలన్నా ఏది చేయాలన్నా తర్వాత అనుకుంటే లాభం ఉండదు. ఇందులో స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఎక్కడ కూడా పోకుండా దాని ముందు జాగ్రత్త పడాలి. పోయిన మన వాళ్ళు కూడా అందరు టీమ్స్ కూడా పోయిన వాళ్ళ టీమ్స్ అందరూ కూడా వాటి స్పెల్లింగ్ మిస్టేక్ కూడా పడవద్దు అనేది క్లియర్గా చెప్పడం జరిగింది. సో దీనివల్ల ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్న ఈ యొక్క డివిజన్లో 12-17 టీమ్స్ అలాట్ చేయడం జరిగింది. ఇది వాళ్ళు మీకు ప్రకటించాలని ఒక ఆలోచనతోటి ఉండటం, ఆ సమయం కనుక అయితే అది కూడా ప్రకటించే ఆలోచనలో ఉన్నారు. వీటన్నిటిని మాత్రం మీరు తప్పకుండా తప్పకుండా వీటిని పాటించి పక్క డివిజన్లకు మార్గదర్శకంగా ఉండేటట్టు పక్క ఇళ్ళ వాళ్ళు ఎవరు లేకపోయినా వారి నెంబర్ ఉన్నా మీరు ఇన్ఫార్మ్ చేసి ఏదో అధికారులు వాళ్ళు చూసుకుంటారులే అనేది నిర్లక్ష్యం చేయకండి. ఈ అవకాశాలు మళ్ళీ పోతే ఇబ్బంది అవుతుంది. మీరందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయవలసిన బాధ్యత మీ అందరి మీద కూడా ఉన్నది.
సెక్యూరిటీ సిబ్బంది స్టాఫ్పై దాడి చేసి ఆసుపత్రి అద్దాలు ధ్వంసం చేసిన మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అనుచరులు యశోద హాస్పిటల్లో ఓ యూట్యూబర్ను పరామర్శించడానికి వెళ్లిన బీఆర్ఎస్ నాయకులు ఆసుపత్రిలో సెల్ ఫోన్తో వీడియోస్ తీస్తున్న బీఆర్ఎస్ నాయకులు వీడియోస్ తీయకండి అంటూ అడ్డుకున్న సెక్యూరిటీ సిబ్బంది మాజీ మంత్రినే వీడియోస్ తీయొద్దంటావా రెచ్చిపోయిన జగదీశ్వర్ రెడ్డి సెక్యూరిటీ సిబ్బంది డాక్టర్ స్టాఫ్పై దాడి చేసిన మాజీ మంత్రి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.